హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఉన్న ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటో ఆల్రెడీ మీకు thumbnail చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఈ రోజు వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్లీ నేను వరలక్ష్మి వ్రతం రోజునైతే చేసుకోలేదు, 4వ వారం చేసుకున్నాను అనమాట. ఆ రోజు నాకు కుదరలేదు పర్సనల్ ప్రాబ్లం వల్ల. సో ఈ రోజు వీడియో వచ్చేసి నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. ఈసారి అమ్మవారిని అయితే నేను ఈ విధంగా అలంకరించాను అనమాట. జనరల్గా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, లక్ష్మీదేవి ఎక్కడైనా ఫొటోస్లో కానీ విగ్రహం కానీ ఇలానే ఉంటుంది కదా, కలగ పువ్వులో కూర్చుని. సో ఈ ఇయర్ అయితే నేను ఎగ్జాక్ట్గా అలానే రెడీ చేయాలనుకున్నాను. అంటే మరీ ఫొటోస్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్గా రెడీ చేశానని కాదు, నాకు వచ్చినట్టు అలా ఉండేలా రెడీ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి కింద లోటస్ దగ్గర నేను అష్టలక్ష్మిలు కూడా పెట్టాను కదా, మీకు వీడియోలో చూపించాను కదా. ఇవి వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవి నాకు పూజకు 1 డే బిఫోరే డెలివరీ అయితే అయినాయి అనమాట. సో అందుకే వీటి గురించి అయితే నేను వీడియో చేయలేకపోయాను. ఇవైతే చాలా చాలా బాగున్నాయి, వుడ్తో చేసినవి అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆ ప్రైస్ వచ్చేసి 400 చేంజ్కి అయితే వచ్చాయన్నమాట. ఎవరైనా మీకు నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ అంతా కూడాను. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, లక్ష్మీదేవికి లెఫ్ట్ సైడ్ ఇలా కాయిన్స్ వచ్చేలా కూడా పెట్టుకున్నాను. ఫొటోస్ లో కూడా లక్ష్మీదేవి అనే ఉంటుంది కదా, సో అలా కూడా సెట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి నేను కాయిన్స్ సెల్లో టేప్ మీద స్టిక్ చేసి పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది మా అమ్మాయి చేసింది. ఎలా చేయాలో మా అమ్మాయికి చూపిస్తే తనే రెడీ చేసింది, చాలా బాగా వచ్చింది. ఈ ఇయర్ మా అమ్మాయి అయితే నాకు బాగా హెల్ప్ చేసింది. బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కూడా తనే చేసింది. అంటే సింపుల్ గానే చేసుకున్నాను ఈ ఇయర్. బ్యాక్ డ్రాప్ డెకరేట్ చేసిన ఫ్లవర్స్ అన్ని కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సో మీరు చూసారు కదా, ఈ ఇయర్ అమ్మవారిని అయితే నేను ఇలా రెడీ చేసుకున్నాను. సో మా అమ్మవారు మీకు ఎలా అనిపించిందో, నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ నేను వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, నా దగ్గర వరలక్ష్మి వ్రతం బుక్ అయితే ఉంది. సో ఆ బుక్ లో ఎలా అయితే ఉంటుందో నేను అలానే వ్రతం అయితే చేసుకుంటానని అలానే ఈ ఇయర్ కూడా చేసుకున్నాను.
లాస్ట్లో మా అమ్మాయి కూడా పూజ చేసుకుంది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ముత్తైదువులకి తాంబూలానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో రెగ్యులర్ గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసు కదా, నేను మా రిలేటివ్స్ ని అండ్ నా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరినీ కూడా తాంబూలానికి పిలుస్తాను. వాళ్ళకి రెడీ చేస్తున్నాను అనమాట. ఇయర్ అయితే ఇవి ఇస్తున్నాను నేను. ఇవి వచ్చేసి బౌల్స్ అనమాట. ఈ విధంగా శనగలు, పసుపు, కుంకుమ అండ్ అలాగే అరటిపండు వేసి ఇస్తున్నాను. మేమైతే శనగలు కంపల్సరీ ఇస్తాము వాయినంలో. యాక్చువల్లీ నేను ఈ గిఫ్ట్స్ అయితే లాస్ట్ ఇయరే తీసుకున్నాను నేను. బట్ అప్పుడైతే చెప్పాను కదా లాస్ట్ ఇయర్ వీడియోలో, నాకు బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉండడం వల్ల నేను అందరినీ పిలిచి చేసుకోలేకపోయినని జస్ట్ ఒక 3 మెంబర్స్ మాత్రమే పిలిచి ఇచ్చాను. మిగతా వాడిని అయితే పిలవలేదు. లాస్ట్ ఇయర్ నా వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటది కదా, నేను ఆ వీడియోలో చెప్పాను కదా. సో అవి ఆ గిఫ్ట్స్ అయితే అలా ఉండిపోయినాయి అనమాట. అవే ఇయర్ ఇస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాళ్ళకైతే నేను మీషోలో షేర్ చేశాను కదా గిఫ్ట్స్ అయితే, అవి ఇచ్చాను అనమాట. ఈ ఇయర్ నా ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది వచ్చారనమాట. ఎందుకంటే ఈ వీక్ అంతా వర్షాల వల్ల హాలిడేస్ ఇచ్చారు కదా, చాలా హాలిడేస్ రావడం వల్ల అందరూ కూడా వెకేషన్కి వెళ్ళిపోయారు అనమాట. చాలా మంది అయితే లేరు. కొంతమంది కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే కొంతమంది రాలేదు. సో దానివల్ల అయితే చాలా తక్కువ మంది వచ్చారు ఈ ఇయర్ అయితే నా ఫ్రెండ్స్.
సో చూసారు కదా, ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఈ విధంగా చేసుకున్నాను అనమాట. వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మవారు అయితే చాలా చాలా బాగుంది, చాలా బాగా చేసామని అందరూ అన్నారు. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.